మనం ఎఫెన్యా కాలమానంలోని 4వ పునరుద్ధానపు ఆరాధనలో దేవుని మందిరంలో మనం చేరి ఉన్నామండి. ఎఫెన్యా కాలమానంలో దేవుని మందిరంలో చేరి ఆ దేవాది దేవుని నామాన్ని కీర్తించినటువంటి బిడ్డలకును, మరి ఆరాధించినటువంటి బిడ్డలకును, ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి బిడ్డలందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మనము ఎఫెన్యా కాలమానములో చదువుకున్నటువంటి లేఖన భాగములను మనము దేవుని ఆత్మ చేత ఆలోచన చేసినప్పుడు ఇక్కడ మనకు ఒక అంశము పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఏమై ఉన్నది ఈనాటి ధ్యానాంశం అని మనం చూస్తే, విశ్వాసం అనుకున్నటువంటి శక్తి అని మనకు అక్కడ కనబడుతూ ఉన్నది. విశ్వాసము ఉన్నది. విశ్వాసానికి ఏం కావాలి అంటే శక్తి కావాలి. శక్తి లేకుండా మనకున్నటువంటి విశ్వాసము పరిపూర్ణము కాదు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. అందుకే ఇక్కడ దేవునికి ఈ భూమండలం మీద జీవిస్తున్నప్పుడు ఆ మాటల వెనక ఉన్నటువంటి సత్యాన్ని కూడా మనం గ్రహింపనుకు తెచ్చుకోవాలి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చదివితే, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుదాము. చూడండి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన పరలోక సేనల ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడును. ఆయన చెయ్యి పట్టుకొని ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడనో సమర్థుడు కాడు. చూడండి, ఇక్కడ ఈ భూలోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఆయన దృష్టికి సమానులే. పెద్దవారని చిన్నవారని భేదం లేదు, గొప్పవారని పేదవారని భేదం లేదు. అందరూ కూడా ఏమై ఉన్నారు అంటే సమానత్వాన్ని కలిగి ఉన్నారు అని దానియేలు చెప్తున్నటువంటి మాట. కనుకనే చూడండి, ఆయన పరలోకములో ఉన్నటువంటి సేనలు వారు నిరంతరము దేవుని పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానం చేస్తున్నటువంటి దేవదూతలైనా, మరలా తిరిగి ఈ భూలోకములో జీవిస్తున్నటువంటి మరి మానవులందరూ కూడా ఆయన చిత్తమును జరిగించువారు అని కూడా మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాము. ఆ దైవ చిత్త ప్రకారముగా మరి ప్రతి మానవుడు జీవించి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ అందరినీ దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. అందరినీ దేవుడు సమానముగా ప్రేమిస్తున్నాడు, ఎక్కువ తక్కువ లేకుండా. కనుక మనము ఏ విషయంలో కూడా మనము యోగ్యులమని గొప్పవారమని మనము తలంచకూడదండి. దేవుడు అందరి పట్ల అందరి ఎడల ఆయన ప్రేమ చూపుతూ ఉన్నాడు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. అది ఎలా మనం చూడగలుగుతూ ఉన్నామంటే, ఈ దినము మనము చదివినటువంటి పాత నిబంధన పాఠమును మనం చూస్తే, ఆ పాఠములో సిరియా దేశము అని మనం అక్కడ చదువుతూ ఉన్నామండి. ఈ సిరియా దేశము అనబడే దేశము అది అన్యులు నివాసం ఉండే దేశం. అది అన్య జనాంగంతో కూడుకొని నివాసం ఉంటున్నటువంటి దేశం అది. ఆ దేశానికి ఒక రాజు ఉన్నాడు, మరి ఆ దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయితే ఇశ్రాయేలు దేశము ఉన్నది. ఇశ్రాయేలు దేశమునకు మరి రాజు ఉన్నాడు. ఆ రాజు మనం అనుకుంటాము ఆ రాజ్యము దేవునిది, ఆ రాజు దేవుడు ఏర్పాటు చేసినటువంటి రాజు అని.
రాజుల యొక్క చరిత్రను మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ చూడండి, అక్కడ మనం చదివినటువంటి భాగములు మనం చూస్తే సిరియా దేశమునకు జయమిచ్చింది ఎవరు అంటే యెహోవా అని మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నామండి. సిరియా దేశమునకు జయమిచ్చింది యెహోవా అని మనం అక్కడ చదివాము. ఏ దేశం మీద వారు దండెత్తి యుద్ధం చేస్తే జయమిచ్చాడు దేవుడు? మా ఇశ్రాయేలు దేశం మీద. ఇశ్రాయేలు దేశము దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దేశము. ఆ దేశం మీద దేవుని యొక్క కనుదృష్టి ఉన్నది. ఆయన నిరంతరం ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలను కాపాడుతూ ఉండే దేవుడు. వారికి ప్రతి చోట కూడా జయమిచ్చే దేవుడని మనం చదువుతూ ఉంటాము, మరొక చోట. కానీ చూడండి, ఇక్కడ సిరియా దేశము ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చినప్పుడు ఆ దేశాన్ని జయించే శక్తి సిరియనుకు లేదండి. కానీ దేవుడే వారికి శక్తినిచ్చి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ జయించడానికి, ఆ రాజ్యాన్ని ఓడించడానికి దేవుడే అక్కడ సహాయకుడుగా నిలిచి ఉన్నాడని మనం గుర్తించుకోవాలి. అయితే ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఆ సిరియా దేశానికి జయమిచ్చిన తరువాత అక్కడ నుండి ఒక చిన్న దానిని, ఒక యవన బిడ్డను వారు ఏం చేశారు అంటే వారి దేశానికి చెరగా తీసుకొని వెళ్ళిపోయారు. చెరగా తీసుకొని వెళ్ళిపోయిన తరువాత ఆ చిన్న దానిని ఎక్కడ ఉంచారు అంటే వారి దేశానుకున్నటువంటి ఒక సైన్యాధిపతి నయమాను. ఆయన చాలా పరాక్రమం కలిగినటువంటి వ్యక్తి, చాలా బలము కలిగినటువంటి వ్యక్తి. ఆయనకు, ఆయన భార్యకు పరిచారం చేయడానికి ఆ చిన్నదానిని తీసుకుని వెళ్ళినట్లుగా మనం చదివాము. అయితే ఈ నయమాను అనే వ్యక్తి చాలా పరాక్రమం కలిగిన వాడు, చాలా పౌరుషము కలిగిన వాడు, చాలా యుద్ధ నైపుణ్యము కలిగిన వాడు గనక అతని పరాక్రమము కంటే అతడు కలిగి ఉన్నటువంటి వ్యాధి చాలా భయానకమైనది. ఏం వ్యాధిని ఆయన కలిగి ఉన్నాడు అని మనం చూస్తే కుష్టి వ్యాధి ఆయన కలిగి ఉన్నాడు అని మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నామండి. అతడు కుష్టి వ్యాధి కలిగి ఉన్నాడు అని ఎలా తెలియబడి ఉన్నది అంటే అతడు వేసుకున్నటువంటి వస్త్రములను బట్టి, అతడు ధరించినటువంటి కవచములను బట్టి అతనికి కుష్ఠరోగం ఉన్నదో లేదో ప్రజలెవ్వరికి తెలియదండి. తన భార్యకు మాత్రమే ఆ కుష్టి వ్యాధి కలిగినటువంటి రోగము తన భార్యకు మాత్రమే తెలుసు. తరువాత చూడండి, ఆ ఇంటిలో పనిచేయడానికి వచ్చినటువంటి బానిసగా ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశం నుండి కొన్ని తీసుకుని వచ్చినటువంటి చిన్నది ఆ నయమాను వస్త్రములను మార్చుకున్న తరువాత అతని దేహములో ఉన్నటువంటి కుష్టి వ్యాధిని చూసిన వెంటనే తన యజమానురాల దగ్గరికి వెళ్ళి అంటూ ఉన్నది, అమ్మా, ఇదిగో నా యజమానుడు కలిగి ఉన్నటువంటి ఈ కుష్టి వ్యాధి నయం కావాలి అంటే షోమ్రోన్లో ఉన్నటువంటి నా ఏలినవాడు ఉన్నాడు అక్కడ. వాని దగ్గరకు వెళ్ళి, ఇదిగో వాని దగ్గరకు వెళితే ఇతనికి ఉన్నటువంటి నా యజమానుకున్నటువంటి కుష్టి వ్యాధి తొలగిపోతుంది అని చెప్పి యజమానురాలకు పనిపిల్లగా ఉన్నటువంటి ఈ బిడ్డ చెప్పడం జరిగిందండి. చెప్పిన తర్వాత నయమాను ఏం చేశాడు అంటే రాజు దగ్గరకు వెళ్ళాడు. రాజు దగ్గరకు వెళ్ళి ఇదిగో తన కలిగి ఉన్నటువంటి బలహీనత అప్పుడు రాజుకు వివరణ ఇచ్చాడు. వివరణ ఇచ్చిన తరువాత రాజు ఒక పత్రికను వ్రాసాడు. పత్రిక వ్రాసి అతనికి కావలసినటువంటి విలువైనటువంటి ధనాగారములను, బంగారము, ధనము, ఇంకా విలువైనటువంటి వస్త్రములను వాటన్నిటినిచ్చి, సైన్యాన్నిచ్చి, ఇదిగో పత్రికనిచ్చి షోమ్రోను వెళ్ళి నీకున్నటువంటి వ్యాధిని తొలగించుకొని రా అని చెప్పి రాజు రాజముద్ర వేశాడు. ఆ రాజముద్ర వేయబడిన తరువాత అతడు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు అంటే
చూడండి, షోమ్రోన్ను పరిపాలన చేస్తున్నటువంటి రాజు దగ్గరకు వెళ్ళాడు. రాజు దగ్గరకు వెళ్ళి తన పనివాడికి ఏం చేశాడు అంటే ఒక పత్రికనిచ్చి, ఈ పత్రికను రాజు దగ్గరకు తీసుకొని వెళ్ళు అని చెప్పి పత్రికనిచ్చాడు. ఆ పత్రికను తీసుకున్నటువంటి సైనికుడు రాజు దగ్గరకు వెళ్ళి ఆ పత్రికనిచ్చాడు. ఆ పత్రికను చదివితే ఆ పత్రికలో ఉన్నటువంటి వివరణ మనం చదివామండి. ఆ పత్రికలో ఉన్నటువంటి వివరణ మనం చదివాము. అయితే అక్కడ రాజు ఏమయ్యాడు అంటే, తనకు వ్రాయబడినటువంటి పత్రికను చూసి కోపాన్ని తెచ్చుకొని, ఆగ్రహాన్ని అతడు కలిగి తనకున్నటువంటి వస్త్రములను చింపివేసుకొని అతడు వారితో మాట్లాడినటువంటి మాట ఏంటి అంటే, ఇదిగో బ్రతికించుటకును చంపుటకును నేను ఎవరిని అని చెప్పి ఆయన అక్కడ మాట్లాడినటువంటి మాట మనం చూడగలుగుతూ ఉన్నామండి. అయితే చూడండి, ఈ వర్తమానము ఆ షోమ్రోన్లో ఉన్నటువంటి ప్రవక్త అనబడే ఎలీషా దగ్గరకు వెళ్ళింది. ఈ వర్తమానము వెంటనే తన దగ్గర ఉన్నటువంటి ఇదిగో శిష్యుని పంపించాడు. రాజా, ఇదిగో నీ దగ్గరకు వచ్చినటువంటి వారిని ఇదిగో నా దగ్గరకు పంపించు అన్నాడు. ఆ వర్తమానము తీసుకొని ఆ సిరియా సైన్యాధిపతి సైన్యమంతా కూడా ఎలీషా దగ్గరకు వచ్చి అక్కడ ఆయన అడుగుతూ ఆ పత్రికనిచ్చాడు. వెంటనే ఎలీషా ఏమని అక్కడ సమాధానం ఇచ్చాడు? అయ్యా, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు స్నానం చెయ్యి అన్నాడు. మునిగిలే, నీకున్నటువంటి దేహానికి ఉన్నటువంటి కుష్ఠవ్యాధి అంతా కూడా తొలగిపోయి నీ దేహం పసిపిల్ల వాని దేహము వలె నీ దేహం మార్చబడుతుంది అన్నాడు. ఆ యోర్దాను నది స్థితి ఎలా ఉంటుంది అంటే, చాలా మురికి వాసన కొడుతూ మురుగు పారుతూ ఉన్నటువంటి నదిగా ఆ దినములలో సూచించినటువంటి నయమాను ఏమన్నాడు అంటే, ఇదిగో యోర్దాను నది కంటే శ్రేష్టమైనటువంటి నదులు మా దేశంలో ఉన్నాయి. ఆ శ్రేష్టమైనటువంటి మా దేశంలో ఉన్నటువంటి నదులు అనబడే వాటిల్లో నువ్వు మునగమని నాకు ఉత్తరం ఇవ్వచ్చు కదా అని చెప్పి ఆ మురికి నదిలో మునగటానికి తనకిష్టం లేక వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఆ పనివారిలో ఆ సైనికుల్లో ఉన్నటువంటి ఒక సైనికుడు అంటాడు, అయ్యా, ఇదిగో ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప పని చేయమని నీకు చెప్తే నువ్వు చేయవా? కనుక ఆయన ఏం చెప్పాడు? చిన్న పనే కదా, ఇదిగో ఆయన కోరినట్లుగా యోర్దాను నదిలో గనక 7 మార్లు గనక నువ్వు మునిగి లేస్తే నీ దేహం మార్పు చెంది బాగుపడతావని చెప్తున్నాడు కదా అని చెప్తే ఆ సైనికుని మాట విని వెనక్కి వచ్చి ఏం చేశాడు అంటే యోర్దాను నదిలో 7 మార్లు మునిగి లేచాడు. లేచిన తరువాత తన దేహమంతా కూడా ఏమైంది అంటే పసిపిల్లవాని దేహము వలె తన దేహము మార్పు చెందింది. వెంటనే అతడు ఆ రథమును ఆ సైన్యాన్ని తీసుకొని వచ్చి ఎలీషా మరి ఎదుట ఆయన నిలిచి అక్కడ చూడండి, అతడు తీసుకుని వచ్చినటువంటి విలువైనటువంటి బహుమతులు చూడండి, ఎంతటి విలువైనటువంటి బహుమతులు అతడు తీసుకొని వచ్చాడు అంటే అతనుకున్నటువంటి వ్యాధి ఎంత భయానకమైనదో కూడా మనం అక్కడ చూడగలమండి. వ్యాధికి మించినటువంటి ఐశ్వర్యాన్ని, ధనాన్ని, వస్త్రములను తీసుకొని వచ్చి అక్కడ ఆయన మాట్లాడినటువంటి మాట మనం చదువుదాము చూడండి. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు చదువుదాము చూడండి. సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చెను గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏమనగా, నా సేవకుడైన నయమానుకును కలిగిన కుష్ఠరోగమును నువ్వు బాగు చేయవలెనని ఈ పత్రికను అతని చేత నీకు పంపి ఉన్నాను అనెను అంటున్నాడు.
చూడండి, ఇక్కడ ఇతడు కలిగి ఉన్నటువంటి వ్యాధి ఎంత గొప్పది అంటే, అంత గొప్ప వ్యాధి కలిగినటువంటి వ్యక్తికి ఇక్కడ ఎలీషా చెప్పినటువంటి మాట, ఒక చిన్న మాట చెప్పాడు. ఆ మాట ఏమై ఉన్నది అంటే, ఈ భూలోకంలో జీవిస్తున్నటువంటి మానవుడు విశ్వాసమును కలిగి దేవుణ్ణి వెంబడించేవాడుగా ఉండాలి. ఇదిగో తాను కలిగి ఉన్నటువంటి విశ్వాసం ఏమై ఉండాలి అంటే, అది దేవునికి, ఇదిగో దేవుడిచ్చినటువంటి శక్తికి అని రుజువుపరుచుకోవాలి. అందుకే ఇక్కడ చూడండి, అతనుకున్నటువంటి వ్యాధి నయమైపోయిన తరువాత వీటన్నిటిని తీసుకుని వచ్చి ఇదిగో అతనికి ఇవ్వబోతే అతడు ఎంత మాత్రము వాటిని స్వీకరించలేదండి. స్వీకరించక అతడు ఆయన ఎదుట నిలిచి, నయమాను ప్రవక్త అనబడే ఎలీషా ఎదుట నిలిచి ఆయన ఇస్తూ ఉన్నటువంటి సాక్ష్యం చూడండి. ఏమని అతడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు అంటే, ఇదిగో 5వ అధ్యాయము 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో జొచ్చి, అమ్మ 15వ వచనం, అప్పుడు అతడు పరివారముతో కూడా దైవజన్ని యొద్దకు తిరిగి వచ్చి అందరూ అతని ముందర నిలిచి, చిత్తగించము, ఇశ్రాయేలీలో నున్న దేవుడు తప్ప లోకమందంతటను మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసునైనా నా యొద్ద బహుమానము తీసుకొనవలెనని అతనితో చెప్పగా. చాలండి. ఇక్కడ చూడండి, నయమాను ఎవరు అంటే ఒక సిరియా దేశానికి ఒక సైన్యాధిపతిగా ఉన్నాడు. అతడుకున్నటువంటి పవరు, అతనుకున్నటువంటి శక్తి ఇంకెవ్వరికి కూడా లేదు. అంతటి శక్తి కలిగిన వాడైనా కూడా అతడు కలిగి ఉన్నటువంటి వ్యాధి అతన్ని కృంగతీస్తూ ఉన్నది, బాధపరుస్తూ ఉన్నది, వేదన గురి చేస్తూ ఉన్నది. ఇదిగో నిరంతరము కూడా అతడు బాధపడుతూ ఉన్నాడు. కానీ దేవుని ప్రవక్త చెప్పినటువంటి మాట విని, ఆ మాట ప్రకారముగా యోగ్దాన్ నదిలో 7 మార్లు మునిగినప్పుడు వాని దేహము మార్పు చెంది అతనుకున్నటువంటి కుష్టి వ్యాధి తొలగిపోయిన తరువాత ఇదిగో అతడు మరలా తిరిగి ఇదిగో ఆ ప్రవక్త ఎదుట నిలిచి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను ఈ భూదిగంతములన్నిటిని కూడా నేను చూశాను, కానీ ఈ భూదిగంతములో ఉన్నటువంటి ఏ దేవుడు కూడా ఇలాంటి దేవుడు కాదు. ఇదిగో ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు అని సాక్ష్యం ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నామండి. అయితే చూడండి, ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్యమైన కార్యములు చేశాడు. ఇదిగో ఇశ్రాయేలు పక్షముగా ఎన్ని యుద్ధాలు చేసి ఆ యుద్ధములలో ఇశ్రాయేలు ప్రజలకు జయమిచ్చాడు దేవుడు. కానీ ఆ ఇశ్రాయేలు ప్రజల హృదయాలలో ఏమి లేదు అంటే విశ్వాసము లేదు. విశ్వాసమున కర్త అయినటువంటి దేవుడిచ్చే ఆ శక్తిని వారు కలిగి లేరు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కాలమానములోనికి వచ్చేసరికి ఇదిగో ఈ ఇశ్రాయేలు దేశంలో ప్రవక్త చేసినటువంటి మహాద్భుతాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ ఇశ్రాయేలు ప్రజల మధ్య సంచారం చేస్తూ ఆయన ఇదిగో ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి సాక్ష్యము కూడా ఉన్నది. ఆ సాక్ష్యాన్ని మనం చదువుదాము. చూడండి, లూకా రాసినటువంటి శుభవార్త 4వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుదాము. చూడండి, 4వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుదాము. చూడండి, మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలీయులలో
అనేకులు కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడనో శుద్ధి నొందలేదని నేను నీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను అనెను. చూడండి, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాట నయమాను కాలమానము దగ్గర నుండి ఇదిగో నేటి కాలము వరకు, అంటే క్రీస్తు కాలము వరకు అనేక మంది కుష్ఠవ్యాధి కలిగిన వారు అనేక మంది ఉన్నారు. కానీ ఒక్క నయమాను తప్ప వారికి ఉన్నటువంటి కుష్ఠవ్యాధిని పోగొట్టుకున్న వారు ఎవ్వరూ కూడా లేరట. కారణం ఏంటి అని మనం చూస్తే విశ్వాసము లేదండి. విశ్వాసము దేవుని ఎడల కలిగి ఉండవలసినటువంటి విశ్వాసాన్ని వారు కలిగి ఉండలేదండి. ఇదిగో దేవుని అనేక పర్యాయంలో వారు పిలుచుకున్నారు. ఇదిగో యెహోవా స్వస్థపరచు దేవుడు అని అనేక పర్యాయములు వారు పిలుచుకున్నారు. కానీ ఇదిగో నయమాను కాలము దగ్గర నుండి ఎంతో మంది కుష్ఠవ్యాధి కలిగిన వారు ఉన్నారు. కానీ ఎవడు కూడా వాడు కలిగి ఉన్నటువంటి కుష్ఠవ్యాధిని పోగొట్టుకున్నటువంటి చరిత్ర లేదు. ఎందుకొరకంటే విశ్వాసం అనుకున్నటువంటి శక్తిని వారు ఆశ్రయించలేదండి. కనుకనే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, ఇదిగో ఆ కాలం నుండి ఈ కాలము వరకు జీవిస్తున్నటువంటి ప్రజలు వారి హృదయాల్లో ఉండవలసినటువంటి విశ్వాసము లేక, విశ్వాసమును కర్త అయినటువంటి దేవుణ్ణి కలిగి ఉండలేక పోతూ ఉన్నారు గనక వారి జీవితాల్లో అద్భుతాలు జరగడం లేదు, ఆశ్చర్యమైనటువంటి కార్యములు జరగడం లేదు. ఇదిగో దేవుణ్ణి గూర్చినటువంటి మరి ఆలోచన లేక, దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అనే ఆలోచన వారి మదిలో లేదు గనుకనే ఆనాడు సిరియా దేశానికి జయమిచ్చింది ఎవరు అంటే యెహోవా అని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉన్నామండి. ఆ యెహోవా దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఈ భూమండలం మీద జీవిస్తున్నటువంటి ప్రతి మానవుని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన కరుణిస్తూ ఉన్నాడు. ప్రతి మానవుని కూడా ఆయన ఎవరిని కూడా వ్యతిరేకించి శత్రువుగా చూడడం లేదు. ప్రతి మానవుని ప్రేమిస్తూ ఆ మానవుని పట్ల జాలి కలిగి ఉన్నాడు. ఎందుకొరకంటే చూడండి, ఇక్కడ మనము చదివినటువంటి సువార్త పాఠమును కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, మత్తయి రాసినటువంటి శుభవార్త 8వ అధ్యాయము 2-3 వచనాలను మనం చూద్దాము. చూడండి, యేసు కలిగి ఉన్నటువంటి అధికారాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాము. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకాయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు అందరి పట్ల ఒకే ప్రేమను కలిగి ఉన్నాడు అనడానికి ఇక్కడ ఈ వచనము కూడా మనకు మూలాధారమై ఉన్నది. ఒక కుష్ఠరోగి వచ్చాడు. కుష్ఠరోగి వచ్చి ఆయన ఏం చేశాడు అంటే ఇదిగో ప్రభు ఎదుట మ్రొక్కి అంటూ ఉన్నాడు. ఇదిగో ఆయనను ప్రభువుగా చూశాడు. ఆ ప్రభువులో ఉన్నటువంటి శక్తిని ఇదిగో తాను గ్రహింపునకు తెచ్చుకున్నాడు గనక ఇదిగో తనలో ఉన్నటువంటి విశ్వాసం అంతటిని కూడా కూడబెట్టుకొని ఆ ప్రభువు దగ్గర మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అంటున్నాడు. చూడండి, దేవుడు ఉన్నాడు, ఆయన సృష్టినంతటిని చేసిన వాడు కనుకనే ఆయన దేవుడుగా సర్వమానవాళిని ఆయన చూస్తూ ఉన్నాడు. ఇదిగో ప్రతి మనిషి ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన వినే దేవుడు. ఇదిగో ప్రతి మనిషిని కూడా ఆయన మరి బాగు చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆయుష్నిచ్చే దేవుడు, నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు అని ప్రతి మనిషి గుర్తించుకోవాల్సినటువంటి కాలమానములో మనమున్నామండి. కనుకనే చూడండి, ఈ కుష్ఠరోగి మరి మనసులో ఉన్నటువంటి ఆలోచన, ఈయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని కుమారుడు కనుక
ఇదిగో ఈయన కనుక ఆజ్ఞ ఇస్తే నాలో ఉన్నటువంటి ఈ కృషి వ్యాధి నయమైపోతుంది అనే విశ్వాసాన్ని తన హృదయంలో ఉంచుకున్నాడు. హృదయంలో ఉంచుకొని ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనకు మొక్కి ఆయన అడిగితే ఆయన నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్ము అన్నాడు. వెంటనే అతను ఏమైపోయాడు అంటే తనకున్నటువంటి వ్యాధిని పోగొట్టుకున్నాడు. అయితే చూడండి, ఇక్కడ శతాధిపతి ఉన్నాడు కపెర్నహూములో. కపెర్నహూము ఆయన చూడండి, ప్రయాణం చేస్తూ ఆయన కపెర్నహూములోనికి ఆయన ప్రవేశించినప్పుడు అక్కడ ఒక శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట అక్కడ ఆయన నిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ శతాధిపతి ఏమని అక్కడ యేసును మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. 7వ వచనం దగ్గర ప్రభువా 8 ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు నేను వచ్చి వానిని స్వస్థపరచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. చాలండి. ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసము చూడండి. శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి అంటున్నాడు, అయ్యా 100 మంది సైనికులు నాకున్నారు, ఒకే ఒక సైనికుడు పక్షవాతము కలిగి బాధపడుతూ ఉన్నాడు గనక అయ్యా ఇదిగో వాన్ని స్వస్థపరచు అనే మాట అక్కడ ఆయన వాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు, అయ్యా నీ వెంట నేను వస్తాను, వచ్చి ఇదిగో వాన్ని స్వస్థపరుస్తాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఆ శతాధిపతితో మాట్లాడినప్పుడు ఆ శతాధిపతి ఏమని మాట్లాడాడు అంటే, అయ్యా ఇదిగో నీవు నా వెంట రావడానికి నేను అర్హుడను కాను, ఇదిగో నా వెంట వచ్చి నా ఇంటిలో నీకు వచ్చి ఇదిగో నా దాసుని స్వస్థపరచడానికి ఎంత మాత్రము కూడా ఇదిగో నేను అర్హుడను కాను, నువ్వు ఒక మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు బాగుపడతాడు. చూడండి, వాక్కు ఏమై ఉన్నది అంటే మానవుని హృదయాన్ని తెరుస్తుంది. మానవుని హృదయం తెరవబడిన తరువాత ఆ వాక్యం మానవుని హృదయంలోనికి వెళ్ళిన తరువాత ఆ వాక్కు అయిన దేవుడు మనకు ఏం చేస్తాడు అంటే ఇదిగో ఆత్మతో కూడినటువంటి శక్తిని ఇస్తాడు. ఆ శక్తిని కలిగి మనము దేవుని వెంబడించాలే కానీ ఆ శక్తిని ఆశ్రయించక దేవుని మనం వ్యర్థంగా ఆలోచన చేయకూడదని కూడా మనం గుర్తుంచుకోవాలి. అందుకే ఇక్కడ శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువారిని బతిమలాడుకుంటూ ఉన్నాడు, అయ్యా ఎంత మాత్రం నేను యోగ్యుడను కానయ్యా అంటున్నాడు. కానీ ఇక్కడ చూడండి, తన వెంట అనేక మంది యేసుక్రీస్తు ప్రభువారి వెంట అనేక మంది ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు తన వెంట నడుస్తూ వస్తూ ఉన్నారు. ఆ వచ్చుచూ ఉన్న వారందరూ కూడా ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి మాట, ఆ శతాధిపతి మాట్లాడినటువంటి మాట, ఆ సంభాషణ అంతా కూడా విన్నారు. విన్న తరువాత యేసుక్రీస్తు ప్రభువారు చూడు ఏమని తన వెంట వస్తున్నటువంటి ప్రజలను ఉద్దేశించి ఎలా మాట్లాడాడు అంటే, మత్తయి రాసినటువంటి శుభవార్త 8వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచూ ఉన్నవారిని చూసి ఇశ్రాయేలీయులలో నేనెవనికైనను నేనింత విశ్వాసమున్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచూ ఉన్నాను అనెను. చూడండి, విశ్వాసము అనేది అది దేవుడు మనకు అనుగ్రహించేది. విశ్వాసము దేవుడు మనకు అనుగ్రహించేది. అందుకే విశ్వాసమును కర్త అంటాం. అక్కడ పౌలు అంటాడు విశ్వాసమును కర్త ఎవరు అంటే ప్రభు.
ప్రభు మన హృదయంలో కలిగించే విశ్వాసమును బట్టే మనం ముందుకు కొనసాగాలే కానీ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై మనం ఉండలేమండి, ఉండలేము. మన హృదయంలో విశ్వాసం ఉన్నది అంటే దానికి మించినటువంటి శక్తి మరొకటి లేదు. కనుకే ఇశ్రాయేలు ప్రజలందరూ తన వెంట వస్తూ ఉన్నప్పుడు ఆయన ఆ వెంట వచ్చుతున్నటువంటి జన సమూహాన్ని చూసి, అయ్యా ఇంతటి విశ్వాసము ఇదిగో నా వెంట వస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలలో ఇదిగో ఎవనిలోనూ ఒక్కనిలోనైనాను నేను చూడలేదయ్యా అని అన్నాడు. చూడండి, అక్కడ నయమాను మాట్లాడినటువంటి మాట, ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి దేవుడు తప్ప మరొక దేవుడు లేడు అని చెప్పి అక్కడ సాక్ష్యం ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మనం చూసామండి. ఇదిగో ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, ఆయన వాక్కు అయినటువంటి దేవుడు, ఆయన రక్తమాంసములతో కూడినటువంటి దేహాన్ని కలిగి ఆయన ఇదిగో తన తండ్రి చిత్తాన్ని భూలోకములు జరిగిస్తున్నప్పుడు అనేక మందిని, కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, చెవిటి వారిని, కృష్ణవ్యాధి కలిగిన వారిని అనేకులను స్వస్థపరిచాడు. అయినను కూడా వారి హృదయములు ఏం లేదట, విశ్వాసము లేదు, విశ్వాసము లేదు. కనుకనే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో యేసు ఇదిగో వాని మాట విని ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచూ ఉన్నవారిని చూసి, ఇశ్రాయేలీలోనైనా నేను ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్లు నేను చూడలేదు అంటున్నాడు. విశ్వాసం అనేది ఒక వ్యక్తి హృదయానికి దేవునికి మధ్య ఉన్నటువంటి బంధాన్ని తెలియజేస్తూ ఉన్నది. మనకు మన కుటుంబము లేకపోతే మన విశ్వాస జీవితము ఇదిగో పరిపూర్ణమైనదిగా ఉండాలి అంటే, ఇదిగో మనకున్నటువంటి వ్యాధి బాధ తొలగిపోవాలి అంటే, ఇదిగో మన హృదయంలో ఉండవలసినటువంటిది ఇదిగో దేవుని యందు విశ్వాసము నమ్మకాన్ని మన హృదయంలో ఉంచుకొని మనం ముందు కొనసాగినప్పుడు, ఇదిగో మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసమున కర్త అయినటువంటి దేవుడు మన పట్ల ఆయన మహాద్భుతములను, ఆశ్చర్యకార్యములను ఆయన జరిగించగలిగినటువంటి దేవుడు అని కూడా మనం గుర్తుంచుకోవాలండి. అందుకే దేవునికి ఏం లేదు అని మనం చెప్పుకున్నాము. ఏమండి, దేవునికి శత్రువులు ఎవ్వరూ లేరు, అందరూ కూడా దేవునికి మిత్రులుగా ఉన్నారు. అందరి పట్ల ఆయన ఒకే ప్రేమను కలిగి ఉన్నాడు, అందరి పట్ల ఒకే లక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. అందరికీ ఆయన నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. అది ఎవరు మనసున పెడుతూ ఉన్నారో వారి విశ్వాసపు జీవిత యాత్ర శ్రేష్టమైనదిగా ఉంటుంది అని కూడా మనం గుర్తుంచుకోవాలండి. చూడండి, దేవుడు నా కొరకు, నా పాపముల కొరకు ఆయన ఇదిగో శ్రమ పడ్డాడు. నన్ను నీతిమంతుడిగా చేయడం కొరకే ఆయన మరణముంది 3వ దినమున సజీవుడిగా లేచాడు అని ఎందరు నమ్ముతున్నారు. నమ్మిన వారందరూ కూడా ఆ దేవుని యొక్క కృపను పొందుతున్నారు, ఆ దేవుని యొక్క నిత్య జీవాన్ని పొందుకోగలుగుతూ ఉన్నారు. కనుక ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలకు లేనటువంటి ధన్యత నీకు నాకు దేవుడు అనుగ్రహించాడు, విశ్వాసమున ద్వారా మాత్రమేనని మనం గుర్తుంచుకోవాలి. కనుక ఇదిగో విశ్వాసమున కర్తగా ఉన్నటువంటి ఆ దేవుని మనం వెంబడించే వారిగా, ఆ దేవుని పరిపూర్ణంగా నమ్మి ఆ ప్రభువుని మనము కలిగి ఉండే జీవితాన్ని, మనము ఆ ధన్యకరమైన జీవితాన్ని మనము నిరంతరము కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను కోరుకుంటూ ఉన్నాడు. నీకు నాకు కూడా ఆయన ఇదిగో ప్రతి ఉదయకాలం ఇస్తున్నాడు, సాయంకాలం ఇస్తున్నాడు, ప్రతి రాత్రి ఇస్తున్నాడు, ప్రతి మరలా పగటి కాలం ఇస్తూ ఉన్నాడు. ఎందుకొరకంటే మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు మనలను ఇదిగో చూస్తూ ఉన్నాడు, కాపాడుతున్నాడు, పోషణ జరిగిస్తున్నాడు. ఆయన మనకు మన అవసరతలను తీర్చే దేవుడని కూడా ఈ మధ్యాహ్న కాలం మందు గుర్తుంచుకొని ఆ ప్రభు సన్నిధిలో నిత్యం మనము నిలిచి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనము కోరుకుందాం. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం ప్రభు యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును కాక. ఆమేన్. ప్రభు సంస్కార ఆరాధన ఉన్నది గనక ఈ ప్రభు సంస్కార ఆరాధన కొరకు మరి ఈ ఆరాధన మనం ముగించుకొని ముందుకు చెప్తారు కానీ
కింద చూస్తున్నారు, కింద ఏం దేవుడు ఆడుతున్నారు అమ్మాయి? ఏం మీకెళ్ళి చూస్తున్నా, మీరేం కింద దేవుడు ఆడుతున్నారు. అది సంగతి. నిద్రపోతున్నారా? ఆపలేదా?